హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ ఒక ట్రెడిషనల్ అండ్ కాంటెంపరీ స్టైల్ ఆఫ్ డెటార్ అని చెప్పచ్చు. ఈ డెటార్ని నేను ఈ డిజిటల్ బ్యాక్డ్రాప్ని ఆల్రెడీ ఇంకొక థీమ్లో కూడా యూజ్ చేసాము మన ఛానల్లో. సో ఇవాళ ఇంకా కొంచెం గ్రాండ్గా హౌస్ వార్మింగ్స్కి కానీ, పూజాస్కి కానీ, హాఫ్ శారీ ఫంక్షన్స్కి ఇట్లన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్యాక్డ్రాప్కి ఫస్ట్ ఎక్కడైతే కావాలో ఫస్ట్ ఒక స్టాండ్ తీసుకొని బేసెస్ పెట్టుకుని సైడ్ పోల్స్ పెట్టుకుని మిడిల్ వచ్చేటప్పటికి నేను 9.5 అలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఫస్ట్ ఈ మిడిల్ రాడ్కి నేను మొత్తం అంతా ఈ వైనల్ని వేసుకుంటున్నాను. మీరు 10 కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా లిటిల్ బిట్ 0.5 అన్న 30 ఓపెన్ చేస్తాను, ఎందుకంటే పోల్స్ని ప్రాపర్గా కవర్ చేసుకోవడానికి అన్నట్టు. సో ఇవి కవర్ అయిన తర్వాత నేను లిటిల్ బిట్ ఆఫ్ లో హీట్ స్టీమర్ సెట్టింగ్స్ పెట్టుకొని ఏవైతే ఫోల్డింగ్స్ ఉన్నాయో ఆ ఫోల్డింగ్స్ అంతటినీ కూడా లో హీట్లో నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే వైనల్ కాబట్టి లో హీట్లోనే చేసుకోవాలి. సో సైడ్ని వచ్చేటప్పటికి నేను పోల్స్ కవర్ అయ్యేలాగా గార్లాండ్స్ పెట్టుకున్నాను. ఈ మిడిల్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను వైట్, గ్రీన్ కలర్ ఈ గార్లాండ్స్ని యూ షేప్లో పెట్టుకుని వాటికి వైనల్ కాబట్టి నేను మాస్కింగ్ టేప్ కానీ సెలో టేప్ కానీ మనం వైనల్కి వేసుకోవాలి. సో నేను అలాగా నాకు ఎంత యూ షేప్లో కావాలో అంత యూ షేప్లోని గార్లాండ్స్ని తీసుకొని నేను పెట్టుకున్నాను. అక్కడ వైట్, గ్రీన్, వైట్కి మళ్ళీ ఆరెంజ్ కలర్ హ్యాంగింగ్స్, సైడ్ వచ్చేటప్పటికి షార్ట్ ఆరెంజ్ కలర్ టాజల్స్ లాంటివి పెట్టాను. సేమ్ థింగ్ ఎనదర్ సైడ్ కూడా అలాగే పెట్టుకుని ముందున సెలో టేప్ వేస్ట్. సెలో టేప్ కాకుండా కూడా మీరు ఎస్హుడ్స్ ఏవైతే రాడ్కి ఎస్హుడ్స్ని హ్యాండ్ చేసుకుని ఎస్హుడ్స్ నుంచి ఈ గార్లాండ్స్ని కూడా హ్యాండ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నేను 2 విధాలుగా, అంటే మీ దగ్గర ఎస్హుడ్స్ ఉంటే ఎస్హుడ్స్తో చేయొచ్చు, లేదు అని అంటే సెలో టేప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసి ఉండుంటే నేను ఎస్హుడ్ పెట్టేసి సైడ్ గార్లాండ్స్ని హ్యాండ్ చేసుకున్నాను. సేమ్ థింగ్ మిడిల్ దానికి కూడా నేను ఎస్హుడ్ని పెట్టుకుని ఆ ఎస్హుడ్కి నా గార్లాండ్స్ని హ్యాండ్ చేసుకుంటున్నా. సో ఇట్ విల్ బీ సో ఈజీ అన్నమాట. మనం రిమూవ్ చేయాలన్నప్పుడు కూడా ఈజీ. మనం ఏమన్నా హైట్స్ తేడా వచ్చినా కూడా ఆ ఎస్హుడ్ని జరుపుతుంటే ఆ షేప్ కరెక్ట్గా మనకి అవైలబిలిటీ అయిపోతుంది. సో నేను అలా ఎస్హుడ్ని, అందుకని మీకు నేను ఫస్ట్ సెలో టేప్ ఎందుకు చెప్పాను అంటే ఎక్కడన్నా మీకు ఎస్హుడ్స్ లేదు అని అంటే అక్కడ సెలో టేప్ కూడా ఎలా యూస్ చేయాలి అన్నది చెప్పడానికని నేను సెలో టేప్, మాస్కింగ్ టేప్ ఆర్ ఎస్హుడ్. సో అలాగే ఇటు సైడ్ కూడా నేను వైట్, గ్రీన్, వైట్ విత్ ఆరెంజ్ గార్లాండ్స్ ఇవి పెట్టుకుని నేను బోత్ సైడ్స్ని రెడీ చేస్తున్న తర్వాత సో ఇది వచ్చేటప్పటికి నేను ఫ్రంట్ కూడా ఇంకొక స్టాండ్ నా గ్రిడ్ ఎంతైతే విత్ అంటే ఆల్మోస్ట్ నేను 2 feet విత్లో బేస్ పెట్టుకుని ఈ సెకండ్ రాడ్ పెట్టుకునే ముందుని కింద ఫ్లోర్ మ్యాట్ వేసుకుని దానికి బ్రాకెట్ పెట్టుకుని మిడిల్ రాడ్ ఎంతైతే మనం బ్యాట్ ఓపెన్ చేసామో అంతా ఓపెన్ చేసి పైన గ్రిడ్ వేసుకుని గ్రిడ్ అండ్ ఫ్రంట్ రాడ్ ఏదైతే పెట్టామో దానికి జిప్ టైస్ వేసుకొని నేను ఈ స్మాల్ టాజిల్స్ని తయారు చేసుకున్నాను. వీటిని నేను హైట్ వైజ్ అంటే ఫ్రంట్ షార్ట్ వన్స్, లిటిల్ బిట్ హైట్, దానికన్నా హైట్ అలా హైట్ వైజ్ అరేంజ్ చేస్తున్నాను. మిడిల్ వచ్చేటప్పటికి వైట్ అండ్ ఆరెంజ్ గార్లాండ్స్, గార్లాండ్స్ని మిడిల్లో అరేంజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మన ఈ యూ గార్లాండ్స్ అరేంజ్ చేస్తున్నప్పుడు మిడిల్లో మనకి గ్యాప్ వస్తుంది కదా, అక్కడ వచ్చేటప్పటికి నేను హైట్ వైజ్ టాజల్స్ని పెట్టుకుని మళ్ళీ నేను అరేంజ్ చేస్తున్నా. ఇలా నా థీమ్ని నేను నా డిజైన్ నాకు నచ్చినట్టు డిజైన్ చేస్తున్నా. ఇది మీరు ఏదన్నా డిజైనింగ్ మార్చుకోవాలి అని అంటే ఎస్, వెన్ యూ ఆర్ టేకింగ్ ద రెంటల్ కానీ మీరు అరేంజ్ చేసుకుందామని అనుకున్నప్పుడు ఎస్ యూ క్యాన్. అండ్ దెన్ మేమే వచ్చి డిజైనింగ్ మీకు చేస్తున్నప్పుడు కూడా మీకు కావాల్సిన లిటిల్ బిట్ ఆఫ్ మోడిఫికేషన్స్ మేము చేస్తాం. చూసారా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే పైన ఆల్రెడీ మనకి గ్రిడ్ కాబట్టి మెష్ కాబట్టి ఆ మెష్లోంచి నేను హైట్ వైజ్ నా టాజల్స్ని అన్నిటినీ కూడా హ్యాండ్ చేసుకుంటున్నాను. ఇలా హైట్ వైజ్ హ్యాండ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫ్లవర్స్ అంతా కూడా 3D లుక్ బాగా కనిపించి ఆ లుక్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ 3D లుక్ వల్ల సో ఫొటోస్కి కానీ ఏ యాంగిల్ సైడ్ యాంగిల్స్లో తీస్తున్నా కానీ ఫ్రంట్ యాంగిల్స్లో తీస్తున్నా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇలాగా ఇది ఏంటంటే స్మాల్ పందిరి సెటప్ లాగా చేసాము. సో ఇక్కడ
దీనికి సత్యనారాయణ స్వామి పూజ చేస్తుంటున్నా కూడా దేవుడిది కిందన ఉంటుంది, పైన అంతా కూడా ఈ డార్లాండ్స్ హ్యాంగింగ్తో చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట. సో అలా సత్యనారాయణ స్వామి రథానికి బాగుంటుంది, ఎన్ని హాఫ్ శారీ ఫంక్షన్స్కి బాగుంటుంది, స్మాల్ ఈవెంట్స్కి వాటికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే ఆ రాడ్కి ఫ్రంట్ బ్రాకెట్, ఇందాక మనం బ్యాక్ బ్రాకెట్ పెట్టాం కదా, ఇప్పుడు ఫ్రంట్ అదే రాడ్కి నేను ఇది తోరణలాగా ప్రింట్ చేయించుకుని దానికి రాడ్కి వేసేసి ఫ్రంట్ మొత్తం అంతా కవరింగ్ చేసేసా. సో ఈ ఫ్రంట్ పోల్స్కి నేను వైట్ కలర్ క్లాత్ని చుట్టూ పైన నుంచి జిప్ టైస్ ఎక్కడైతే అది పడిపోకుండా ఉండేలాగా జిప్ టైస్ వేసుకున్నా. సో అలా నా పోల్స్ని కవర్ చేస్తున్నా. ఆ పోల్స్ ఏదైతే క్లాత్ వేసానో దానిపైన మనం ఇది ఎప్పుడైతే వైట్ క్లాత్ వేయాలో అప్పుడే 2 రాడ్స్ని కూడా మనకు కావాల్సిన హైట్లో పైకి లేపి అప్పుడు వైట్ క్లాత్ వేసి జిప్ టైస్ వేసి అప్పుడు డార్లాండ్స్ని హ్యాంగ్ చేసుకోవాలి. చేస్తున్న తర్వాత అప్పుడు నా ఫ్లోర్ మ్యాట్ మీద నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నా. మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.